గుడిలో జనం పలచగా ఉన్నారు. సూర్యుడు ఎప్పుడో పడమటి కొండల వైపు కుంగిపోయాడు. చీకటి రేఖలు చుట్టూ వ్యాపించాయి. గుడిలో లైట్లు వెలిగాయి. ప్రభ కోవెల్లో ఓ వారగా కూర్చుంది. ఆమె కళ్ళు భరత కోసం చూస్తుంటే మనసు అతను రాసిన కాగితంలో అక్షరాల వైపే పరుగులు తీస్తోంది. పుణ్యమూర్తి గారిచ్చిన కాగితాన్ని ఆమె కారులో కూర్చున్నప్పుడు చదివింది. అందులో సారాంశం ఏమిటంటే, ప్రభ, నా రూపం 20 ఏళ్ల కిందటే నీ మనసులోంచి చెరిగిపోయి ఉంటుంది. ఎందుకంటే ఏ భర్త చేయని నేరాలు నీ పట్ల నేను చేశాను. అవి రాయడానికి కూడా అసహ్యం వేస్తోంది. కానీ ప్రభ, ఇప్పుడిలా రాయడానికి కారణం నీకు చెప్పాలి తప్పదు. కాబట్టి నువ్వు ఈ సాయంత్రం వెంకటేశ్వర టెంపుల్కి రా, సరిగ్గా 7 గంటలకి. ఈ విషయం రవికి కానీ ఇంకెవరికి కానీ తెలియజేయకు. ఈ ఒక్క అవకాశం నాకు కల్పించు చాలు. ఇట్లు నీ మనసులోంచి చెరిగిపోయిన రాజేంద్ర. ఆ ఉత్తరం ప్రభ ఎన్నిసార్లు చదివిందో చెప్పడం కష్టం. 100 సార్లే చదివిందో 1000 సార్లే చదివిందో కానీ అందులో ఏది ఆమెకు విపులం కాలేదు. తన భర్త ఈ ఊళ్ళోనే ఉన్నాడా? ఇది మొదటి ప్రశ్న. ఉంటే అతనికి రవి ఎలా తెలుసు? తెలిస్తే తనని ఎందుకు రమ్మని అర్థిస్తున్నాడు? వాటిలో ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం లభించలేదు ఆమెకి. తన భర్త ఈ ఊళ్ళో ఉన్నట్లయితే తన చిన్నారి పాప ఎలా ఉందో, ఎంతలా మారిపోయిందో. మాతృప్రేమ ఆమెలో సముద్రం పొంగినట్లు పొంగింది. కూతుర్ని చూడాలన్న తహతహ ఎక్కువైంది. కూతురి వివరాల కోసం ఆమె మనసు ఆతృత చెందింది. ఒక్క మారుగా పగ ప్రతీకారాలు పటాపంచలయ్యాయి. ఆనాటి భర్త ప్రవర్తన, తనకి జరిగిన అవమానాలు ఆ ఉత్తరం చూసిన క్షణాన్నే విస్మరించిందామె. 10 నిమిషాలు తక్కువ 7 అయింది. ప్రభ గుండెలు త్వరితంగా కొట్టుకోసాగాయి. కాళ్లల్లో సన్నని వణుకు ప్రారంభమైంది. దూరాన్నించి రాజేంద్ర కనిపిస్తున్నాడు. అతడి చేతిలో స్టిక్ ఉంది. దాన్ని నేల కానించి భారమైన అడుగులతో నడుస్తున్నాడు. అతను ఒక్కో అడుగు వేస్తూ ఒక్కో గజం దగ్గరవుతుంటే ప్రభ విపరీత నయనాలతో చూస్తోంది భర్తని. అతనికి ప్రభకి మధ్య దూరం రాను రాను బాగా తరిగిపోయి ఆఖరికి వారిద్దరి మధ్యన 10-15 అడుగుల దూరాన్ని మిగిల్చింది. ప్రభ చెయ్యి పక్కనే ఉన్న స్తంభాన్ని గట్టిగా పట్టుకుంది. ఆమె గుండె వేగం హెచ్చింది. మెడలో మెరుస్తున్న పచ్చటి మంగళసూత్రాలు ఆ ఇద్దరి మధ్య ఒకప్పటి అనురాగాన్ని గుర్తు తెస్తోంది. రాజేంద్ర చూపు వాటిపైనే నిలిచిపోయింది. వాటిని కట్టిన తన హస్తాలతో ఆమెని దగ్గరకు తీసుకున్న సంఘటనలు ఎన్నో అతని కళ్ళ ముందు కదలాడాయి. ఆ ఇరువురి అనురాగానికి గుర్తుగా పుట్టిన సుజాత ఇద్దరికీ గుర్తొచ్చింది. కూతురు గుర్తుకొచ్చి అతను నరకయాతన అనుభవిస్తే ఆమె అంతరంగం పొంగింది. రాజేంద్ర దగ్గరగా వచ్చాడు. ప్రభకి కొద్ది దూరంలో కూర్చున్నాడు. ఇద్దరూ ఒకరి ముఖం వంక ఒకరు చూస్తూ కూర్చున్నారు. ఇద్దరి హృదయాల్లో కోటి భావాలున్నాయి. మౌనమే వారి మధ్య రాజ్యాన్ని ఏలుతోంది. ఉన్నట్లుండి రాజేంద్ర గొంతు ఆ మౌనాన్ని భంగపరుస్తూ పలికింది. ప్రభా, నన్ను మన్నించు అని అడిగే అవకాశాన్ని కోల్పోయినంతగా నిన్ను అవమానించాను. ఓడిపోయాను ప్రభా, చిత్తుగా ఓడిపోయాను. నేను పాపాత్ముణ్ణే, ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్న రాక్షసుణ్ణే, జ్యోతి మరణానికి కారకుణ్ణే. నీలిమని ప్రేమించానని చెప్పి ఆమెని నాశనం చేయాలనుకున్నాను. నిజమే ప్రభా, వీటన్నింటికీ శిక్ష అనుభవించాలి. కానీ ఏ పాపం ఎరుగని మన పాప ఆ శిక్ష అనుభవించడం న్యాయం కాదు ప్రభా. రాజేంద్ర కంఠం కంపించింది. మన పాప? ప్రభ వెర్రిదాన్లా చూసింది. పాపకేమైంది? నా బంగారు తల్లి శిక్ష అనుభవిస్తోందా? ఆ శిక్ష ఏమిటి? ఎవరు విధించారు? చెప్పండి. ప్రభ ఉద్రిక్తతగా అడిగింది. అతను వేదనగా చూశాడు. ప్రభా, వాళ్ళు ఎవరో కాదు, నువ్వు రవి. ఏమండి? ప్రభ పిచ్చిగా అరిచింది. సుజాత ఎవరో కాదు ప్రభా, మన కూతురే. నువ్వు కోర్టులో అందరిలో శీలవంతురాలు కాదని, పవిత్ర ప్రేమికురాలు కాదని నిరూపించిన ఆ నిర్భాగ్యురాలు సుజాతే మన పాప. ప్రభకి తన చుట్టూ ఉన్న ప్రపంచం గిరున తిరిగిపోసాగింది. ఆ నిజాన్ని విని తట్టుకోలేందాల్లా తూలిపోసాగింది. ప్రభా, రాజేంద్ర భార్యని 2 చేతులతో పొదివి పట్టుకున్నాడు. 5 నిమిషాల తర్వాత ప్రభలో కొద్దిగా చలనం కలిగింది. కనురెప్పలు బరువుగా కదలాడాయి. మెల్లగా కళ్ళు విప్పింది. పక్కనే భర్తని చూడగానే ఆమె హృదయం బొగ్గుమంది. చప్పున లేచి కూర్చుంది. నన్నెందుకింతలా వంచారు? ప్రభ ప్రశ్న పొదునుగా ఉంది. నీకింకా నా మీద కసి తీరలేదా? పగ చల్లారలేదా? చెప్పండి. నన్ను నా కూతురు మీదకెందుకు కుసుగొలిపారు? ప్రభ ఉన్నట్లుండి 2 చేతుల్లో ముఖాన్ని దాచుకుని వెక్కి వెక్కి రోధించసాగింది. నేను మీకేం అపకారం చేశానని ఇంత దారుణమైన శిక్ష విధించారు? మీరు శీలవంతులను నిరూపించుకున్నారే, నాకు మరో మగవాడితో సంబంధం ఉందని నిరూపించారే, నా మీద విజయాన్ని సాధించారే. మీ విలాసాలకి వినోదాలకి అడ్డం రాకుండా మీ జీవితంలోంచే తప్పుకున్నానే. అయినా ఎందుకిలా చేశారు?
ప్లీజ్ చెప్పండి. మీకు నా మీద పగుంటే అది నా మీదనే తీర్చుకోండి. కానీ దాన్ని కోర్టుకు ఎక్కించారెందుకు? ప్రభకి బోనులో కన్నీటితో దీనంగా నిల్చున్న సుజాత గుర్తుకొచ్చి గుండెల్లో ఎవరో గుణపాలు దించినంతగా బాధపడింది. ప్రభా, రాజేంద్ర అసహనంగా చూశాడు. దయచేసి నన్ను మాట్లాడిని బలహీనంగా అన్నాడు. ఇంకా ఏం మిగిలింది మాట్లాడడానికి? కన్న కూతుర్ని సిగ్గులేందాన్నన్నాను, కాముకురాలన్నాను, విలాసవతన్నాను, ఎవరితోనో తన సరదా తీర్చుకుందన్నాను. నేను తల్లినేనా? ఇది ఏ చరిత్రలోనైనా జరిగిందా? ఏ తల్లైనా ఇంత కసిగా తను కన్నబిడ్డని నరకయాతనకి గురి చేస్తుందా? దీనికి అంతటికీ కారణం మీరే దీనికి కారణం. వెక్కి వెక్కి రోధించసాగింది ప్రభా కన్నీటితో తలెత్తిందామే. బోనులో నిల్చుంది మన కూతురని మీకు తెలుసు. నేను దానికి వ్యతిరేకంగా వాదిస్తున్నానని తెలుసు. అలాంటప్పుడు ఒక్కసారి సుజాత నీ కూతురే ప్రభా అని ఎందుకు చెప్పలేదు? చెప్పే అవకాశాన్ని రవి నాకివ్వలేదు ప్రభా. రాజేంద్ర మాటలకి ప్రభ త్రుళ్ళిపడ్డదాల్లా అయింది. రవి తెల్లగా పాలిపోయిన వదనంతో చూసింది. అవును ప్రభా, నేను ఈ ఊరొచ్చి 3 ఏళ్లయింది. నువ్వు ఇక్కడ ఉన్నట్లు నాకు గాని పుణ్యమూర్తి గారికి గానీ తెలీదు. పాపకి వ్యతిరేకంగా నువ్వే వాదిస్తున్నావని తెలిసిన క్షణాన నేను ఎంత నరకం అనుభవించానో చెప్పలేను ప్రభా. ఈ విషయం తెలిసిన క్షణం నుంచి సుజాత నీ కూతురే ప్రభా అని చెప్పడానికి ఎన్ని ప్రయత్నాలు చేశానో వాటిని నాశనం చేసిన రవికే తెలుసు. ఫోన్ చేసి చెప్పేస్తానేమోనని నీ ఫోన్ కనెక్షన్ పాడు చేశాడు. రాత్రుళ్ళు నీ ఇంటికొస్తే నువ్వు ఇంట్లో లేనట్టు ఇంటికి తాళం పెట్టేవాడు. కనీసం కోర్టులో కలుద్దామంటే నీ చుట్టూ విద్యార్థుల్ని సర్కిల్ కట్టించేవాడు. నీకు నేను నిజం చెప్పాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా అతను తన తెలివితేటలతో వాటిని సాగనివ్వలేదు. అతను దైన్యంగా చూశాడు. ఆ క్షణాన సామ్రాజ్యాన్ని కోల్పోయిన సామ్రాట్లా ఉన్నాడతను. ఇవన్నీ రవి ఎందుకు చేశాడు? ప్రభగొంతు వణికింది. పగ, ప్రతీకారం. ఎవరి మీద? నా మీద, పుణ్యమూర్తి గారి మీద. ఎందుకు? తన అక్క జ్యోతిని ప్రేమించినట్లు నటించి ఆమెని తల్లిని చేసి అందుకు బాధ్యుడిని నేను కాను అని నేను అన్నందుకు, ఆ నిజాన్ని లాయర్గా చెప్పినందుకు మాపై పగ. ఆ పగని సుజాత మీద తీర్చుకున్నాడు. ప్రభ పిచ్చి చూపులు చూడసాగింది. పాప జీవితాన్ని సరిదిద్దే అవకాశం నీకే ఉంది ప్రభ. నేను నిజం చెప్పినా కుమార్ నమ్మడు. ఆ అవకాశాన్ని పోగొట్టుకున్న ఈడియట్ నేను. జరిగిందంతా అతనికి తెలీదు. సుజాత నాలాగే అబ్బాయిల్ని మార్చే రకం అనుకుంటున్నాడు అతను. కుమార్ అన్యాయాన్ని సహించాడు. న్యాయాన్ని నాశనం చేసే మనిషి తండ్రైనా కొడుకైనా ఆఖరికి దేవుడైనా సరే క్షమించాడు. అతనికి నిజం తెలిస్తే మన అమ్మాయి జీవితం పూలరథం కాగలదు. మీరు కుంగిపోకండి. నా బిడ్డని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. కుమార్ని కలిసి జరిగిందంతా చెప్తాను. ప్రభ కళ్ళు తుడుచుకుంటూ అంది. రవి ఏ శిక్ష విధించినా అనుభవించడానికి ఇప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను ప్రభా. అతను అలా అంటుంటే ఆమె చిన్నగా నిట్టూర్చింది. ఆనాడు లాయర్ పుణ్యమూర్తి గారు తనని అందరిలో అవమానించారనే కదూ అంత కసిగా వాదించింది. ఆ మాత్రానికే తనలో పగరగులుకుంటే తన అక్క బ్రతుకుని నాశనం చేసిన వ్యక్తి మీద రవి కక్ష తీర్చుకోవడంలో తప్పేముంది? ఇప్పుడు తను కుమార్కి జరిగిందంతా చెప్పినా కుమారు బాధపడ్డా కొడుకు చేత తన కూతురు మెడలో తాళి కట్టించగలడా? ఏమండి? ప్రభ కలవరంగా చూసింది. నేను కుమార్తో మాట్లాడినా, కుమార్ యథార్థం తెలుసుకున్నా, రవి మీ మీద ద్వేషంతో సుజాని పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడకపోతే? రాజేంద్ర చూపులు ఎటో శూన్యంలోకి చూస్తున్నాయి. భార్య వేసిన ప్రశ్నే అతను మనసులో వేసుకున్నాడు. దానికి సమాధానం, దానికి పరిష్కారం ఒక్కటే తోచింది. ముందు కుమార్ని కలుద్దాం ప్రభా అనేశాడు. నెమ్మదిగా లేచి నిల్చున్నాడు. ఆమె కూడా నిలబడింది. దైవాన్ని దర్శించుకుందాం. మీకేమైనా అభ్యంతరమా? రాజేంద్ర కళ్ళల్లో సన్నని మెరుపు మెరిసింది. ఈ మాత్రం భాగ్యం నాకు ప్రసాదించినందుకు నీకు నేను ఏమివ్వగలను ప్రభా? అతను భావగర్భితంగా చూశాడు. ప్రభ వెంటనే చూపులు తిప్పేసుకుని పదండి అంది. ఇద్దరూ కలిసి గుళ్ళోకి వెళ్లారు. జేగంటని మోగించేందుకు ప్రభ చెయ్యి గంటపై పడింది. అదే సమయంలో రాజేంద్ర కూడా చేతినెత్తాడు. అతని చెయ్యి ప్రభ చేతిపై పడింది. ఒక క్షణం ఇద్దరూ అలాగే నిలిచిపోయారు. ఎప్పుడు గుడికి వెళ్ళినా ఇద్దరూ కలిసే గంట మోగిస్తారు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత దైవ సంకల్పంలా వారి చేతులు కలిశాయి. ప్రభా, ఈ గంట వేరువేరుగా మోగించడానికైనా ఇద్దరూ కలిసి మోగించడానికైనా ఒక మాట చెప్తాను, వినగలవా? చెప్పండి అంది మెల్లని స్వరాన. నేను ఈ దేవాలయంలోకి ప్రవేశిస్తాను. నా ఇంట్లోకి ఈ దేవత తన పవిత్రమైన పాదాలతో అడుగుపెట్టగలదా? అతని మాటలకి ఆమె చివ్వున తలెత్తింది. మనసారా నా ఇంటికి రావాలనిపిస్తే ఇద్దరం కలిసి గంట మోగిద్దాం.
నీకింకా నా మీద అసహ్యం పోకపోతే, నాతో కలిసి జీవించాలనిపించకపోతే ఆ చెయ్యి తీసేయ్. ప్రభ కళ్ళు రాజేంద్ర చేతిపై నిలిచిపోయాయి. ఆ 2 చేతులు కలిసి గంట మోగించాయి. తదాస్తు అన్నట్లు గర్భగుడిలో గంటలు మోగుతున్నాయి. అప్పుడు సమయం 8 కావస్తోంది. గదంతా చీకటిగా ఉంది. ఆ చీకట్లో గదిలో ఓ వారగా కూర్చుంది సుజాత. ఆమె మనసు శూన్యమైంది. కన్నీరు కార్చి కార్చి గుండెల్లో కన్నీరంతా ఇంకిపోయి ఇప్పుడు కంటితడి రావడం లేదు. మొద్దుబారిపోయిన మస్తిష్కంలో ఏ ఆలోచనలు లేవు. ఆ చీకట్లో శోకంలా కూర్చుందామె. ఆ శోకంలోంచి ఓ శ్లోకం వినిపిస్తోంది. ఆ స్వరం రామచంద్రరావు గారిది. భగవద్గీతలోని శ్లోకం అది. ఆయన కంఠంలో ఆవేదన అధికంగా వినబడుతోంది. ఆర్తితో దైవాన్ని స్మరిస్తున్నట్లు, అదే కడసారి ప్రార్థన అన్నట్లు విన్నవారి గుండెలు బాధతో బురవెక్కేలా వినిపిస్తోంది. రోజూ రాత్రి నిద్రించే ముందు గీత చదువుతారాయన. ఆయన 10 దాటితేనే గాని నిద్రపోరు. 9 గంటలకి భోజనం కాగానే దైవమందిరంలో కూర్చుని గీత పఠించి దేవుడి ముందు మోకరిల్లి అప్పుడు పక్కపై వాలతారు. ఈరోజు ఎందుకో తొందరగా ప్రారంభించారు. రామచంద్రరావు గారు చివరి వాక్యాల్ని పఠిస్తూ ఉండగా రాజేంద్ర కారు ఇంటి ముందు ఆగింది. ప్రభా, దిగిరా. రాజేంద్ర తన కారు దిగి భార్యకి చేతినందించాడు. ఇద్దరూ కలిసి లోపలకు నడుస్తున్నారు. ప్రభా, నిన్ను చూస్తే నాన్నగారు ఎంత పొంగిపోతారో. హాలంతా చీకటిగా ఉంది. అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. రామచంద్రరావు గారి గొంతు వినిపించడం లేదు. ప్రభా, మళ్ళీ నా దేవత నా ఆలయంలోకి అడుగు పెడుతోంది అని అండం సుజాత చెవులు పడింది. ప్రభా, ఆ పేరు ఆమె చెవుల్లో గింగురుమంది. ఆమె చప్పున లేచి నిల్చుంది. నాన్నగారు, నాన్నగారు, రాజేంద్ర గొంతు వినిపిస్తోంది. ఆయన గొంతు పూజామందిరంలోంచి వినిపించిందండి. బహుశా గీత చదువుకుంటున్నారేమో ప్రభ అంటోంది. సుజాత ఒక్కొక్క మెట్టు దిగొస్తోంది. నిస్తేజమైన చూపులతో నీరసంగా అడుగులేస్తోంది. అంతలో పూజామందిరంలోంచి రాజేంద్ర గావుకేక పెట్టాడు. నాన్నగారు! రాజేంద్ర వేసిన కేకకి సుజాతలో ఆత్రం హెచ్చింది. తాతయ్యకి ఏమైంది? ఆమె మనసు కీడును శంకించింది. త్వరగా మెట్లు దిగి దాదాపు పరిగెడుతున్నట్లే పూజామందిరంలోకి వెళ్ళింది. లోపల కనిపిస్తున్న దృశ్యానికి నిశ్చేష్టురాలే గుమ్మం దగ్గరే నిలిచిపోయింది. రామచంద్రరావు గారు నేలపై ఒరిగిపోయి ఉన్నారు. ప్రభ నేల మీద చతికిలబడి ఏడుస్తోంది. రాజేంద్ర చేతిలో ఏదో కాగితం ఉంది. దాన్ని చదువుకుంటున్నాడతను. చదవడం పూర్తయిందేమో అతని చేతిలో కాగితం కిందకి జారిపోయింది. నేల జారిన కాగితం గాలికి అటు ఇటు ఎగురుతూ ఎటో పరిగెడుతోంది. ఎంత పనిచేశారు నాన్న! రాజేంద్ర తండ్రి గుండెలపై వాలి పసివాళ్ల విలపిస్తున్నాడు. ఆ సస్పెన్స్ భరించలేకపోతోంది సుజాత. తాతయ్య ఎందుకీ పనిచేశాడు? ఆ ఆలోచన బోధపడ్డానికే అన్నట్లు కాగితం ఆమె కాళ్ళ దగ్గరకు వచ్చి పడింది. సుజాత కింద కొంగి ఆ కాగితాన్ని అందుకుంది. ఆమె దృష్టి ఆ కాగితంలో అక్షరాల వెంట పరుగు తీసింది. రాజా, ఒకప్పుడు ఇదే రకమైన కేసు జరిగింది. అయితే అప్పుడు నా స్వార్థం కోసం, నా కొడుకు శ్రేయస్సు కోసం న్యాయపీఠం ముందు తప్పుడు సాక్ష్యం ఇచ్చాను. ఆ సాక్ష్యం నిన్ను రక్షించింది. కానీ ఇప్పుడు చట్టం రవికి న్యాయం చేస్తే నా బంగారు తల్లి భవిష్యత్తు నాశనం అవుతుంది. పుణ్యమూర్తి గారు ఈరోజు ఇంటికొచ్చి రవన్న మాటలు చెప్పారు. రవి కోరినట్లు నాకు శిక్ష నేనే విధించుకున్నాను. న్యాయపీఠానికి నేను చేసిన అన్యాయానికి నాకు తగిన శిక్ష న్యాయమూర్తిగా ఇదే అనిపించింది. రాజా, ప్రభని కలిస్తే పాప జీవితం బాగుపడుతుంది. ఆ దేవతపై అంతటి దారుణమైన నింద మోపినందుకు 2 చేతులు ఎత్తి నమస్కరిస్తూ క్షమాభిక్ష అర్థించానని చెప్పు. ఇట్లు నీ తండ్రి. తాతగారి శవం వంక పిచ్చిచూపులు చూడసాగింది సుజాత. తాతయ్య ఆత్మహత్య చేసుకున్నాడా? దీనికి కారణమెవరు? ఆ ప్రభ, రవా? ప్రభ తలెత్తి చూసింది. సుజా! వృద్ధస్వరాన ఆరతిగా పిలిచింది. మెల్లగా లేచి నిల్చుంది. ఆగండి! సుజాత కర్కశంగా చూసింది. నాలో పగ, కసి, క్రోధం, ద్వేషం లాంటి భావాలేవీ లేవు. నా హృదయంలో ఒకే ఒక్క ప్రశ్న ఉంది. తాతయ్య మిమ్మల్ని దేవత అని సంబోధించి రాశాడు. దేవత లాంటి మీరు అందరిలో నన్ను పతిత అని ఎందుకన్నారు? ఈ ఒక్క ప్రశ్నకే సమాధానం కావాలి నాకు. మీరు మా నాన్నగారితో ఇక్కడికి ఎందుకు వచ్చారని కానీ, మా తాతయ్య మరణిస్తే మీరెందుకు ఏడుస్తున్నారని కానీ నేను ప్రశ్నించాను. సుజా! ప్రభ కత్తిపోటు తిన్నదానిలా చూసింది. చెప్పండి, ఆ అమ్మాయి ప్రశ్నకు సమాధానం మీరే చెప్పండి. ప్రభ గిరుక్కున వెనుతిరిగిపోయి చేతుల్లో ముఖం దాచుకుని రోదించసాగింది. బేబీ, కన్నతల్లిని ఈనాడు నువ్విలా ప్రశ్నించడానికి కారకుని నేనేనమ్మా.
నాన్నగారు! సుజాత అయోమయంగా తండ్రి ముఖంలోకి చూసింది. అప్పటి ఆమె వదనంలో భావాలు హారిబులుగా ఉన్నాయి. నాన్నగారు! ఆవిడ సుజాత ప్రభవంక పిచ్చిచూపులు చూడసాగింది. నేనే నిన్ను కన్నతల్లినమ్మా అని చెప్పుకోవలసిన దౌర్భాగ్యం ప్రపంచంలో నాకు తప్పిస్తే ఇంకెవరికీ కలగదమ్మా. ప్రభ కన్నీటితో చూసింది. అమ్మా! సుజాత ఇంకా ఆగలేని దానిలా గదిలోకి పరుగునొచ్చి తల్లి చేతుల్లో వాలిపోయింది. ట్యాక్సీ జోరుగా పరిగెడుతోంది. సుజాత వెనక సీట్లో కూర్చునుంది. రామచంద్రరావు గారి దహన సంస్కారాలు అయ్యేదాకా ఆమె మౌనం వహించింది. ఆ పని పూర్తి కాగానే ఆమె ట్యాక్సీలో కిషోర్ ఇంటికి చేరుకుంది. సుజాత ఆలోచనలకి సడన్ బ్రేక్ వేస్తున్నట్లు ట్యాక్సీ ఆగింది. త్రుళ్ళిపడ్డట్టయింది సుజాత. దిగండమ్మా అన్నాడు ట్యాక్సీ డ్రైవర్. సుజాత ట్యాక్సీ దిగి కిషోర్ ఇంట్లోకి నడిచింది. అతడి చెల్లెలు కాబోలు సన్నజాజి పందిరి దగ్గర నిలబడి పువ్వులు కోస్తోంది. కిషోర్ ఉన్నాడా? సుజాత ఆ అమ్మాయిని ప్రశ్నించింది. మేడ మీద ఉన్నాడు, రండి తీసుకువెళతాను. ఆ అమ్మాయి ముందుకు నడిచింది. ఆ గదిలో ఉన్నాడు, వెళ్ళండి అని చెప్పి కిందకి దిగిపోయింది. సుజాత ఆ గదివైపు నడిచింది. లోపల కిషోరు డ్యాన్స్ చేస్తున్నాడు. అతను గుమ్మానికి అభిముఖంగా ఉండడంతో గుమ్మం దగ్గర నిల్చున్న సుజాత కనపడింది. ఆమెని చూడగానే అతని కాళ్ళు ఆగిపోయాయి. మీరా? కిషోర్ నుదుటిపై చిరుచెమట్లు పట్టేశాయి. అవును, నేనే. సుజాత కాలు గదిలోకి వేసింది. కిషోర్! సుజాత కంపించే స్వరంతో పిలిచింది. కోర్టులో నేను చెడిపోయిందానని మీరంతా నిరూపించారు. రుజువులు, సాక్ష్యాలు అన్నీ జరిగిపోయాయి. నేను పతివ్రతనని, పవిత్ర ప్రేమికురాలని రుజువు చేసేందుకు అడగడం లేదు. నాకు తెలుసు రవి నన్ను ప్రేమించాడని. నా కడుపులో పెరుగుతున్న రూపానికి అతనే తండ్రిని. నాకే కాదు, అతనికి తెలుసు, మీకు తెలుసు. కానీ మీ అందరికీ తెలిసింది నా ఒక్కరికే తెలియంది ఒక్కటే ఉంది. అది తెలుసుకోవడానికే వచ్చాను. చెప్పండి కిషోర్, ఇదంతా ఎందుకు చేశారు? నన్ను అపవిత్రంగా నిలబెడితే ఆ రవి మీరు ఏం సాధిస్తారు? చెప్పండి కిషోర్. మీ విద్యార్థులంతా నాకెందుకు అన్యాయం చేశారు? సుజా! కిషోర్ ఆవేశంగా పిలిచాడు. రవి మేం ఏం సాధించామని అడుగుతున్నారు కదూ? న్యాయాన్ని సాధించాం. ప్రేమ పేరుతో మిమ్మల్ని నాశనం చేయాలనుకోలేదు. ముగ్గురి కళ్ళు తెరిపించాలనుకున్నాం. నిజమే, విద్యార్థులు తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు సుజా. అందుకే 20 ఏళ్ల కిందట గతి తప్పిన ధర్మాన్ని ఆ ముగ్గురికి గుర్తు తెచ్చాం. యు ఆర్ రైట్ సుజా. ఒక విద్యార్థిని కోసమే మేం ఇన్ని చేశాం. కిషోర్! సుజాత స్థాణురాలైంది. అతను టేబుల్పై ఉన్న ఓ పుస్తకాన్ని తీశాడు. ఇది చదవండి సుజా. మేము ఇవన్నీ ఎందుకు చేశామో అర్థమవుతుంది. ఇది అంటూనే సుజాత మొదటి పేజీ తెరిచింది. చివరి పేజీ చదవడం పూర్తి చేసి కిషోర్ ముఖంలోకి అయోమయంగా చూసింది. కిషోర్! ఈ నవల యథార్థమా? ఆమె పెదవులు చిన్నగా కంపిస్తున్నాయి. కాబట్టే రవిలో పగ పడగలెత్తింది సుజా. ఆ నవల్లో కుమారే ఈ నవల రాసింది. ఆ నవల్లో కుమారే ఈనాటి రవి తండ్రి. కిషోర్! సుజాత వదనం నెత్తురు చుక్క లేనట్టు తెల్లగా పాలిపోయింది. ఆ నవలలో ప్రేమకు లోనై ఆ ప్రేమ ఫలించక 10 మందిలో పతిత అనిపించుకోవడం ఇష్టలేక, ప్రేమ నీ విలువెంత అంటే ప్రాణమంతా అని తెలుసుకుని కాలేజీలో చెట్టుకొమ్మకు ఊరిపోసుకుని నిర్భాగ్యురాలు జ్యోతి మీరు ప్రేమించారే, ఆ రవి వాడి సోదరి. కిషోర్! సుజాత వెరిదంలా చూసింది. ఆ నవల్లో అవమానాల పాలైన లాయర్ ప్రభ, అన్యాయాల పుట్ట రాజేంద్ర. వద్దు కిషోర్, ఇంకేం చెప్పకు. వాళ్ళే నాకు జన్మనిచ్చిన వాళ్ళని అర్థమైంది. అర్థమైతే మా విద్యార్థుల విజయం న్యాయమైందే అని తెలుసుకున్నారా సుజా? సుజాత కన్నీటితో తలాడించింది. అర్థమైంది కిషోర్, బాగా అర్థమైంది. కంగ్రాచులేషన్స్. మీరు సాధించిన ఘన విజయానికి విద్యార్థినిగా నేను గర్విస్తున్నాను. కుమార్ గారు చేయలేని పనిని మీరు చేశారు. ఆనాడు న్యాయపీఠం ముందు కూర్చుని తన కొడుకుని రక్షించుకునేందుకు తాతయ్య చేసిన అన్యాయానికి శిక్ష ఈనాడు తనే విధించుకున్నాడు. న్యాయాన్ని కాపాడవలసిన న్యాయమూర్తే న్యాయదేవతకి తీరని అన్యాయం చేస్తే అందుకు శిక్ష మరణశిక్ష అని తీర్పునిచ్చుకున్న తాతయ్య ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. సుజాత మాటలకి ఉలిక్కిపడ్డాడు కిషోర్. రామచంద్రరావు గారు ఆత్మహత్య చేసుకున్నారా? అతళ్ళలో పగాద్వేషాలు మాయమై సానుభూతి చోటు చేసుకుంది. పుణ్యమూర్తి గారు చేసిన పాపాలకి శిక్షగా ఆయన ఇకపై వాదించరు. ఇంకా మిగిలిపోయిన దోషి నా తండ్రి. ఆయనకి శిక్ష నేనే విధిస్తాను. సుజా! కిషోర్ కలవరంగా పిలిచాడు. అవును కిషోర్, జ్యోతి ప్రేమ కోసమే బలైపోయింది.
అయినా ఆయన నిజం ఒప్పుకోలేదు. కనీసం ఆమె సమాధి ముందు నిల్చుని ఒక కన్నీటి బొట్టైనా రాల్చలేదు. అందుకు శిక్షగా తన కూతురి సమాధి ముందు జీవితాంతం కుమిలి కుమిలి ఏడుస్తారు. సుజా! కిషోర్ ముఖం తెల్లగా పాలిపోయింది. ఎస్ కిషోర్. అప్పుడు జ్యోతి మరణం విద్యార్థుల ఓటమికి చిహ్నం. ఆమె ప్రేమించింది ఒక అవినీతి పరుణ్ణి. ఇప్పుడు నా మరణం విద్యార్థుల గెలుపుకి చిహ్నంగా నిలిచిపోతుంది. నా ప్రేమ పవిత్రమైందని, నేను ప్రేమించిన మనిషి గ్రేట్ ఫెలో అని నాకు తెలుసు, మీ అందరికీ తెలుసు. నా ఆత్మకు శాంతి ప్రశాంతంగా లభిస్తుంది. గుడ్ బై కిషోర్. సుజాత గిరున వెనుతిరిగింది. రాజేంద్ర గదిలో బట్టలు మార్చుకుంటున్నాడు. త్వరగా దుస్తులు మార్చుకుని బీరువా తెరిచాడు. కిందరలో బట్టలడుగునున్న రివాల్వర్ పైకి తీసి జేబులో పెట్టుకున్నాడు. అతని కోసమే ఎదురుచూస్తూ కూర్చున్నారు పుణ్యమూర్తి, ప్రభ. అతను గదిలోంచి బయటకొస్తుండగా సుజాత మేడదిగి వస్తోంది. ఆమె పట్టుచీర ధరించింది. తలనిండా పువ్వులు పెట్టుకుంది. ఆమె వదనం ఎంతో ప్రశాంతంగా ఉంది. ముందు తల్లి పాదాలకు నమస్కరించింది. ప్రభ కూతుర్ని లేవనెత్తి హృదయానికి హత్తుకుంది. సుజాత సున్నితంగా తల్లిని విడిపించుకుని తండ్రి దగ్గరగా వెళ్ళింది. నాన్న. సుజాత తండ్రి పాదాలని తాకబోయింది. బేబీ. రాజేంద్ర చెప్పున కూతురి భుజాలను పట్టుకున్నాడు. ఏమిటి పని బేబీ? నువ్విలా నమస్కరిస్తుంటే నా గుండె 1000 ముక్కలవుతుంది తల్లి. సుజాత తండ్రి కళ్ళలోకి చూసింది. అతని కళ్ళల్లో సన్నటి నీటి పొర కదలాడుతోంది. మీరు రవింటికి వెళుతున్నారా? అవునమ్మా. నేను చెప్తే అతను వినకపోవచ్చు. మీ అమ్మ చెప్తే వింటాడు. ఒకవేళ అమ్మ చెప్పినా వినకపోతే నీకోసం నా ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడతాను తల్లి. నేను చేసిన పాపాలన్నీ నిన్ను చుట్టుకోవడం నేను భరించలేనమ్మా. అతని కసి నా మీద, అతని పగ నా మీద. అవన్నీ నా ప్రాణం ఇవ్వడంతో పోతాయంటే సంతోషంగా వాటినిచ్చి నిన్ను కుమారింటికి కోడలుగా పంపిస్తానమ్మా. ప్రభ భర్త భుజం మీద చెయ్యేసి పదండి వెళదాం అంది. జాగ్రత్తగా ఉండమ్మా. బయట మాలి ఉన్నాడు. ఏమైనా కావాలంటే మాలిని పిలిచి అడుగు. ప్రభ కూతురికి చెప్పి భర్తతో పుణ్యమూర్తితో నడిచింది. పిచ్చి నాన్న, మరికొద్ది క్షణాల్లో శవం కాబోతున్న నీ కూతురి పెళ్లి మాట్లాడడానికి వెళుతున్నావా? సుజాత వెళుతున్న తండ్రిని చూసి విరక్తిగా నవ్వుకుంది. కుమార్ ఇంటి ముందర కారాపాడు రాజేంద్ర. ఆ సమయంలో రవి ఇంట్లో లేడు. కుమార్, నీలిమ హాల్లో కూర్చునున్నారు. అప్పుడే వచ్చాడతను. ఈ హీరోగారేరి? కుమార్ రాగానే ముందు ప్రశ్నించేది కొడుకు గురించే. బయటకు వెళ్ళాడు, వచ్చేస్తాడులేండి. ఎంతసేపు కొడుకు ధ్యాసే గాని భార్యధ్యాస లేదు. నీలిమ కావాలని అలకగా మూతి తిప్పింది. ఈలోపు బయట బజర్ మోగింది. నీలిమ తలుపు తెరిచింది. ఎదురుగా రాజేంద్ర, పుణ్యమూర్తి గారిని చూస్తే ఆమెంతగా ఆశ్చర్యపడకపోను. వారి మధ్యలో నిల్చున్న ప్రభను చూసి ఆమె కళ్ళు ఆశ్చర్యంతో విశాలమయ్యాయి. అనుమానంతో బురుకుటి ముడిపడింది. రండి అంది. వారికి మౌనంగా దారిచ్చింది. ముగ్గురు లోపల కడుగు పెట్టారు. వాళ్ళని చూడగానే కుమారు చురుగ్గా లేచి నిల్చున్నాడు. ఆ రోజు కోర్టు ఆవరణలో ప్రభతో చెమర్చిన నయనాలతో నా వల్ల మీరు అన్నాడు. రాజేంద్ర, ప్రభ విడిపోవడానికి కారణం తనేనేమో అన్న ఫీలింగ్ అతడిలో ఉండిపోయింది. ఇప్పుడు ఆ ఇద్దరినీ కలిసి చూడగానే అతని వదనంలో తృప్తితో కూడిన వెలుగు కదలాడింది. ప్రభగారు, మీరిద్దరూ ఇలా కలిసి రావడం నాకెంతో ఆనందంగా ఉంది. అతను మనసులో ఆనందాన్ని దాచుకోలేక పైకే వ్యక్తం చేశాడు. కూర్చోండి రాజేంద్ర గారు. నాన్నగారు రండి. అతను ఏం జరగనట్లు ఎంతో నిర్మలంగా ఆహ్వానిస్తుంటే రాజేంద్ర హృదయం బాధగా మూలిగింది. ఈ స్నేహశీలితోనా నేను ద్వేషం తెచ్చుకుంది అనుకున్నాడు ఆవేదనగా. అందరూ ఒక్కసారి వచ్చారు. ఏంటి విశేషం? కుమారు చిరునవ్వుతో ప్రశ్నించాడు. ప్రభ చూపులు అతడి మీదకు తిరిగాయి. ఆమె కన్నుల్లో దాచుకుందామన్న కన్నీరు దాగడం లేదు. ఆ కళ్ళల్లో కన్నీళ్లు తళతళలాడుతున్నాయి. కలవరపడ్డాడు కుమార్. ఏం జరిగింది ప్రభగారు? ఆత్రంగా ప్రశ్నించాడు. కుమార్, ఏది జరగకూడదో అదే జరిగిపోయింది. ఆనాడు జ్యోతికి జరిగిన అన్యాయమే ఈరోజు నా కూతురు సుజాతకి జరిగింది. ప్రభగారు, కుమార్ తెల్లబోతూ చూశాడు. ఇదంతా రవి పగ వల్ల వచ్చిందే గాని సుజాత అశ్లీలత వల్ల వచ్చింది కాదు కుమార్. అతను పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపోయాడు. తన రవి, తను పెంచి పెద్ద చేసిన బిడ్డ, తన ప్రాణంలో ప్రాణమైన తన రవి పగబట్టాడా? అతనికి తల తిరిగిపోసాగింది. మీరు చెప్తోంది నిజమా ప్రభా? రవి ఇదంతా పగతో చేశాడా? అవును కుమార్, నువ్వు రాసిన నవల చదివాడు. అది రాసిన కథ కాదని యథార్థమే అని తెలుసుకున్నాడు.
తన అక్క మరణానికి కారకుల మీద పగ తీర్చుకోవాలనుకున్నాడు. తన తండ్రి సాధించలేంది తను సాధిద్దామనుకున్నాడు. సుజాతని ప్రాణంగా ప్రేమించిన ఆ ప్రేమని పగగా మార్చుకున్నాడు. కుమార్ మతి భ్రమించిన వాళ్ళ చూస్తుండిపోయాడు. పుణ్యమూర్తి గారు కొడుకు దగ్గరగా వచ్చారు. బాబు కుమార్, ఆనాడు న్యాయపీఠం ముందు కూర్చుని న్యాయాన్ని అన్యాయంగా తీర్చిదిద్ది తన కొడుక్కి న్యాయమైన తీర్పు చెప్పుకున్న న్యాయమూర్తి రామచంద్రరావు గారు ఆనాడు చేసిన పాపానికి శిక్షగా ఆత్మహత్య చేసుకున్నారు. ఈ లోకం నుంచే శాశ్వతంగా వెళ్ళిపోయారు. నాన్నగారు, రామచంద్రరావు గారు మరణించారా? అతని కంఠం కంపించింది. అవును బాబు, రవి ఇచ్చిన తీర్పు ప్రకారమే నేను లాయర్ వృత్తిని వదులుకున్నాను. కానీ కుమార్, రాజేంద్రకి వాడిచ్చిన తీర్పు అన్యాయమైంది, దారుణమైంది. మామయ్య గారు, ఆ విధవ ఏమని చెప్పాడండి? నీలిమ భయంగా ప్రశ్నించింది. సుజాత కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రెవరో తెలియకుండా చేశాడమ్మా. తనే అందుకు కారణమైతే కాదని నిరూపించుకున్నాడు. రేపు భూమి మీదకొచ్చే బిడ్డకి తండ్రెవరో చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితి తన కూతురికి కలిగినందుకు రాజేంద్ర జీవితాంతం కుమిలిపోవడమే అతడికి శిక్ష. కానీ అలా జరిగితే మళ్ళీ అన్యాయమే గెలిచినట్లవుతుంది. మళ్ళీ నష్టపోయింది ఆడదే అవుతుంది. ఆయన కళ్ళు చెమరించాయి. కుమార్, ఇన్ని దారుణాలకి కారణం నేను. రాజేంద్ర స్వరం బొంగురుగా పలికింది. రవిలో పగ ప్రతీకారాలు ఉండొద్దు అన్ను, కానీ వాటిని ఏ పాపం ఎరగని నా బిడ్డపై తీర్చుకోవద్దంటున్నాను. జ్యోతి జీవితం పిడికెడు బుగ్గి కావడానికి కారణం నేనే. ఎందరో ఆడపిల్లల జీవితాలతో ఆనందంగా ఆడుకున్న రాక్షసుని నేనే సుజాత తండ్రినని తెలియకముందు, నేనే ఆనాటి రాజేంద్రనని తెలియకముందు రవి సుజాతని ఎంతో నిర్మలంగా ప్రేమించాడు. దాన్ని ప్రాణం కన్నా ఎక్కువగా ఆరాధించాడు. కేవలం నా మీద పగ, ద్వేషం అతన్ని పాషాణంలా మార్చివేసింది. అతని పగకి నా కూతురు బలి కావడం సహించలేను. ఇదిగో, రాజేంద్ర జేబులోంచి రివాల్వర్ పైకి తీశాడు. నీ కొడుకును పిలువు. దీన్ని అతడికి నన్ను కాల్చి పారేసి అతడి పగ చల్లార్చుకోమను. నా శవాన్ని చూసిన తర్వాతే నా పాప మెళ్ళలో తాళి కట్టమను. రవిని పిలువు కుమార్. అతనలా అంటున్నంతలో బయటనుంచి రవి విజిల్ సన్నగా వినపడింది. కుమార్ కళ్ళు రెండు అగ్నిగోళాల్లా మారిపోయాయి. రాజేంద్ర చేతిలో రివాల్వర్ అందుకున్నాడు. రవి వస్తున్నట్లున్నాడు. నీలిమ కోపంగా అంది. కుమార్, పాపాల పుట్నైన నేను, అన్యాయాలకి హారతి పట్టిన నేను, న్యాయం పేరెత్తే అర్హతని పోగొట్టుకున్న నేను న్యాయాన్ని నిలబెట్టమని వేడుకుంటున్నాను. నా చిన్నారి తల్లికి జీవితాన్ని ప్రసాదించమని కోరుకుంటున్నాను. అప్పుడు చేయలేని పనిని ఇప్పుడు చేస్తున్నాను. అప్పుడు ఇప్పుడు ఓడిపోయాను కుమార్, ఓడిపోయాను. కుమార్కి రెండు చేతులు జోడించాడతను. రాజేంద్ర గారు, కుమారు వణుకుతున్న స్వరాన్ని పిలిచాడు. అప్పుడు ఇప్పుడు ఇంకెప్పుడు నేను న్యాయ ప్రతినిధినే. ఆనాడు న్యాయం కోసం నాకు పాఠాలు చెప్పే గురువునే ఎదిరించాను. ధర్మం కోసం కన్న తండ్రితో బంధాలే తెంచుకున్నాను. ఆ ఇద్దరికన్నా వీడు గొప్పవాడు కాదు. గురువుని, తండ్రిని దండించే హక్కు లేదు నాకు. కానీ వీడిని దండించే హక్కు, అధికారం ఉన్నాయి. జ్యోతికి ఎలాగో న్యాయం చేయలేకపోయాను. కనీసం సుజాతకైనా న్యాయం చేస్తాను. ఈసారి న్యాయం చేయలేకపోతే, మళ్ళీ మరో విద్యార్థిని కన్నీటిని తొడవలేకపోతే, మళ్ళీ నేను ఓడిపోతే నా భార్య కుంకుమైనా, మీ కూతురి కుంకుమైనా చెరిగిపోతుంది. కుమార్ మాటలకి అంతా స్తంభించిపోయినట్లు నిలిచిపోయారు. ధర్మం కోసం అతను ఎంతలా పోరాటం సాగిస్తాడో వాళ్ళకి తెలుసు. అతడిలో అణువణువు న్యాయం కోసం తపన చెందుతోంది. అతను తపస్వి, అతను ధర్మమూర్తి. అదే సమయంలో రవి లోపలికి అడుగు పెట్టాడు. అతడి చురుకైన కళ్ళు సెకండ్స్లో అందరిపైకి తిరిగి చివర రాజేంద్ర మీద నిలిచిపోయి పొదునైన బాకుల్లా మారిపోయాయి. ఓహో, ఆనాడు పుణ్యమూర్తిని అడ్డం పెట్టుకుని నా తండ్రిని పడగొట్టినట్లే ఈనాడు నీ భార్యని అడ్డం పెట్టుకుని నన్ను పడగొట్టాలని చూస్తున్నావా రాజేంద్ర? రవి వ్యంగ్యంగా నవ్వుకున్నాడు. ప్రభవైపు తిరిగి, నమస్తే లాయర్ గారు అన్నాడు ముక్తసరిగా. రవి, కుమార్ కంఠం గంభీరంగా పలికింది. వాడ్డాడీ? రవి చూపులు శాంతంగా మారిపోయాయి. కంఠం మృదువుగా ముద్దుగా పలికింది. నీతో మాట్లాడాలి, గదిలోకి రా. కుమార్ మాట తీరు కఠినంగా కర్కశంగా మారిపోయింది. ఆ మార్పు అందరిలో భయాన్ని రేకెత్తించింది. రవి తండ్రి వంక అయోమయంగా చూశాడు. డాడీ, మీరు కూడా నాకు వ్యతిరేకమైపోయారా? ఇప్పుడైనా లోపలికొస్తావా? కుమార్ కరుకుగా ప్రశ్నించాడు. రవి వినయంగా తల వంచి, పదండి డాడీ అన్నాడు. కుమార్ రాజేంద్ర చొప్పున అతడి చేతిని పట్టుకున్నాడు. నేను నా కూతురికి న్యాయం చేయమన్నానే కానీ రవికి అన్యాయం చేయమనలేదు. ఒకసారి నీకు నీ తండ్రికి మధ్య చిచ్చు పెట్టాను. మళ్ళీ మీ తండ్రి కొడుకుల మధ్య చిచ్చు పెట్టే పాపాన్ని అంటగట్టకు.
ఎక్కడితో ఈ చరిత్ర ఇలా ముగిసిపోని నా కూతురిని తీసుకుని ఎటో వెళ్ళిపోతాను. కుమార్ సూటిగా చూశాడు. మీ నిర్ణయాలతో నా నిశ్చయం మారదు రాజేంద్ర. కుమార్ సున్నితంగా రాజేంద్ర చేతిని విడిపించుకున్నాడు. దయచేసి నా నిశ్చయాన్ని మీ నిర్ణయాలతో గౌరవాలతో మార్చాలని చూడకండి. నేను నిర్ణయం తీసుకున్నానంటే అది తిరుగులేందని మీకు తెలుసు. నీలిమ ఆవేశంతో భర్తకి అడ్డంగా నిలిచింది. తెలిసిన ఈ నిర్ణయం నేను భరించలేను. నీలు, కుమార్ తీక్షణ దృక్కులతో చూశాడు. నా దారి కడ్డులే. నేను లేవను. నీలు, ఏమండి, ఆనాడు నా మెళ్ళలో తాళి కడితే చాలని కోరాను. మీ సాన్నిహిత్యం కన్నా స్వర్గం లేదనుకున్నాను. నాకు పిల్లలు కలిగే భాగ్యం లేదని తెలిసి ఏరికోరి రవిని తెచ్చుకున్నాను. మీరిద్దరూ నాకు 2 కళ్ళు. ఏ కంటికి దెబ్బ తగిలినా నేను బ్రతకలేనండి. నీలిమ 2 చేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి రోదించసాగింది. అమ్మా, రవి తల్లి భుజం మీద చేతిని వేసి ప్రేమగా పిలిచాడు. రవి, నీలిమ ఆర్తిగా పిలిచింది. నువ్వైనా నీ మొండి పట్టుదల సడలించుకోవా? ఆమె దైన్యంగా అంది. నేను కుమార్ కొడుకునమ్మా. ఆయన రక్తం నా రక్తం ఒకటి కాకపోయినా నా ఒంట్లో ప్రతి అణువు ఆయన పెంచి పెద్ద చేసిందేనమ్మా. ధర్మ పోరాటంలో ఆయన తండ్రిని ఎలా అయితే వదులుకున్నారో నేను నా జీవితాన్ని వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నాను. దయచేసి అడ్లే అమ్మా. నువ్వింకా మూర్ఖంగా ప్రవర్తిస్తే నా చావు నేనే కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. రవి, నీలిమ భయంగా వారి దారికి అడ్డు తొలగింది. కమాన్ డాడీ. రవి నవ్వుతూ గదులకు నడిచాడు. తండ్రి లోపలికి రాగానే అతనే గది తలుపుల్ని మూసేశాడు. కుమార్, ప్లీజ్ ఎలాంటి ఆవేశానికి గురి కాకండి. అవతల రాజేంద్ర, పుణ్యమూర్తి గారు, నీలిమ, ప్రభ అరుస్తున్నారు. లోపల కుమార్, రవిల మధ్య భయంకరమైన మౌనం రాజ్యమేలుతోంది. అలా నిలబడిపోయారండి డాడీ. కాల్చండి. నా పగ చల్లారింది. మీకు విజయాన్ని తెచ్చిపెట్టాను. ఆ పుణ్యమూర్తి, రాజేంద్ర మీ ముందు తల వంచుకునేలా చేశాను. నా ఆశయం నెరవేరింది. నా జీవిత గమ్యం చేరుకున్నాను. ఇంక నాకు బ్రతుకు మీద ఆశ లేదు. బ్రతకాలన్న తపనే లేదు. బ్రతికి ప్రశాంతమైన మునుగడ సాగించగలన్న నమ్మకమే లేదు. కాబట్టి కాల్చండి డాడీ, కాల్చండి. రవి చేతులు కట్టుకుని కళ్ళు మూసుకున్నాడు. కుమార్ కొడుకు వంక బలహీనంగా చూశాడు. రవి, కొడుకుగా నువ్వేదో సాధించి పెట్టావు. నీ ఆశయం నెరవేర్చుకున్నావు. నీ జీవిత గమ్యం చేరుకున్నావు. కానీ మైసాన్, నేను మళ్ళీ ఓడిపోయాను. డాడీ, రవి తెల్లబోతూ పిలిచాడు. అవును రవి, నువ్వు నన్ను గెలిపించానని అనుకుంటున్నావు కదూ. మా నాన్నగారు రాజేంద్ర నా ముందు తల వంచుకున్నారని కదూ అంటున్నావు. లేదు రవి, రామచంద్రరావు గారి ఆత్మహత్యతో రెండోసారి న్యాయం చిత్తుగా ఓడిపోయిందని తెలుసుకున్నాను. డాడీ, రవి చకితుడయ్యాడు. రామచంద్రరావు గారు ఆత్మహత్య చేసుకున్నారా? అతని అంతరంగం అల్లకల్లోలమైంది. పగకి పగే జవాబు అనుకుంటే ఆనాడు లాయర్ ప్రభని న్యాయం తరపున వాదించేందుకు వినియోగించుకోకుండా ఆమెను ఎత్తుకొచ్చి రేప్ చేసి రాజేంద్ర నా ముందు తలదించుకునేలా చేసేవాణ్ణి. డాడీ, రాజేంద్ర తన మనుషుల చేత నన్ను కొట్టించినప్పుడు నా స్నేహితులంతా అతన్ని కొట్టడానికి తయారయ్యారు. వాళ్ళంతా పిడికిళ్ళు బిగిస్తే అతను సమాధి కావడానికి క్షణం చాలు. కానీ అప్పుడు వాళ్ళని నేనెందుకు రెచ్చగొట్టలేదు? రవి తలదించేసుకున్నాడు. నేను కేవలం రాజేంద్రలో మార్పు రావాలని ఆశించానే కానీ అతని మీద పగ తీర్చుకోవాలనుకోలేదు. మా నాన్నగారు న్యాయం సరసన నిలబడలేదని కుంగిపోయానే గాని ఆయన మీద కక్ష తీర్చుకోవాలనుకోలేదు. నేను కన్న తండ్రితో సంబంధాలు తెంచుకుంది కసితో కాదు, ఆయన ఒక ఆడపిల్లకు న్యాయం చేయలేకపోయారే అన్న ఆవేదనతో. జ్యోతిగాని మూర్ఖంగా ఆత్మహత్య చేసుకోకుండా నాతో ఒక్కసారి రాజేంద్ర చేసిన మోసం చెప్తే మీ అమ్మ మెడలో కట్టిన తాళి జ్యోతి మెడలో కట్టి ఆమెకి జీవితాన్ని ప్రసాదించేవాణ్ణి. కానీ నువ్వేం చేసావో తెలుసా? నువ్వు ప్రాణంగా ప్రేమించే సుజాతని అందరిలో అవమానించావు. ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రివి నువ్వే అయినా కాదని నిరూపించావు. నీ అక్క పతనానికి ఓ మగవాడే కారణం, సుజాత పతనానికి మగవాడే కారణం. మరి నువ్వు చేసిన న్యాయం ఏమిట్రా? రామచంద్రరావు గారి ఆత్మహత్యకి కారణం కావడమా? మా నాన్నగారి వృత్తి మానిపించడమా? మళ్ళీ మరో ఆడదానికి అన్యాయం చేయడమా? మా విద్యార్థులంతా విజయం సాధించలేదని కాదురా ఏడ్చింది, మా సోదరుని బతికించుకోలేకపోయామే అని ఏడ్చాం. మా విద్యార్థిని పతిత అంటూ 10 మందిలో నిరూపింపబడిందని కుంగిపోయాం. మా సహవిద్యార్థినికి న్యాయం చేయలేకపోయామని కుమిలిపోయాం. అంతేకాని రామచంద్రరావు గారిని చంపలేకపోయామే, రాజేంద్రని తనలేకపోయామే, మా నాన్నగారిని ఆ వృత్తి మానిపించలేకపోయామే అని ఒక్కసారి ఏడవలేదురా. చెప్పరా, నీ తండ్రికి న్యాయమైన విజయాన్ని సాధించి పెట్టగలిగావా? డాడీ, రవి పాలిపోయిన వదనంతో చూశాడు. రవి,
నువ్వు నా రక్తం పంచుకు పుట్టకపోయినా నా భావాలతో, నా ఆశయాలతో, నా నీతి నియమాలతో నిన్ను పెంచి పెద్ద చేశాను. నా ఆశయాలకి విరుద్ధంగా నువ్వు అడుగు కూడా వేయవని గర్వించాను. నా గర్వం అణిగిపోయింది. నా కొడుకే అన్యాయాల పుట్ట కావడం సహించలేను. నేను పెంచుకున్న బిడ్డ వక్ర మార్గంలో నడిచాడని తెలిసి తట్టుకోలేకపోతున్నాను. అతను సూటిగా కొడుకు ముఖంలోకి చూశాడు. దీన్ని తీసుకో. కుమార్ రివాల్వర్ కొడుకు చేతిలో ఉంచాడు. డాడీ. రవి కంఠం కంపించింది. చెయ్యి వణికింది. సుజాతకి అన్యాయం చేయకు అని చెప్పేందుకు నేను నీ కన్నతండ్రిని కాదు. నా మీద కన్నా నీకు నీ అక్క మీదే ప్రేమ ఉండొచ్చు. ఆమె చావుకి కారణమైన వాళ్ళ మీద పగ తీర్చుకున్నావు. నేను ప్రాణాలన్నీ నీ మీదే పెట్టుకున్నాను. ఈరోజు నా ప్రాణం నాకే ఎదురు తిరిగింది. ఇది నేను భరించలేను. అందుకే దాంతో నన్ను కాల్చిపారాయి. డాడీ. రవి చేతిలోని రివాల్వర్ జారి కింద పడిపోయింది. అతను తండ్రిని అమాంతం పెనవేసుకుపోయాడు. డాడీ, ఆ రివాల్వర్తో నన్ను కాల్చిపారేయండి. మీరిలా మాట్లాడితే నా గుండె పగిలిపోతుంది డాడీ. మీకన్నా నాకు ఈ ప్రపంచంలో ఎవరు ఎక్కువ కాదు డాడీ. మీకు విజయాన్ని సంపాదించి పెట్టాలనుకున్నానే గాని నా వల్ల మీరు కుమిలిపోతారనుకోలేదు డాడీ. రవి. కుమార్ కొడుకుని మరింత గట్టిగా హత్తుకున్నాడు. నేను సుజాకి అన్యాయమే చేశాను డాడీ, నన్ను క్షమించండి. రవి తండ్రి పాదాల మీదకి వాలిపోయాడు. అదే సమయంలో బయట కిషోర్ గొంతు వినపడింది. రవి, రవి, తలుపు తెరువు. అవతల నుంచి అరుస్తున్నాడతను. కమాన్ మైసాన్. ఈ సంతోషంలో వాళ్ళని పాలు పంచుకొని తృప్తిగా తలుపు తెరిచాడు. ఎదురుగా విద్యార్థులంతా నిల్చునున్నారు. వారందరి ముఖాల్లో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. రవి, మనం కోరింది న్యాయం, అన్యాయం కాదు. మనం ఆశించింది వాళ్లలో మార్పు రావాలని, మీ అక్క ఆత్మకు శాంతి కావాలని. అంతేకాని రామచంద్రరావు గారి మరణం కాదు, మళ్ళీ మరో విద్యార్థిని ఆత్మహత్య కాదు. కిషోర్. రవి గావుకేక వేశాడు. అవునరా, సుజాన దగ్గరకొచ్చి అన్నీ తెలుసుకుంది. నేను ప్రశాంతంగా చచ్చిపోవచ్చు కిషోర్ అని చెప్పి వెళ్ళిపోయింది. కిషోర్ కళ్ళలో నీళ్లు తిరిగాయి. మీ ఇంటికి వెళుతున్నాను అంకుల్. రవి రాకెట్లా ముందుకు దూసుకుపోయాడు. రవి కారు రాజేంద్ర ఇంటి ముందు ఆపాడు. డోరు తెరచుకుని కింద గెంతాడు. సుజా, సుజా. రవి కింద గదులని వెతుకుతూ ఆమెను పిలుస్తున్నాడు. కింద గదుల్లో సుజాత ఎక్కడా కనిపించలేదు. సుజా, నేను సుజా, నీ రమేష్ని. అతను పిచ్చివాళ్ల అరుస్తూ మేడ మీదకి పరిగెత్తాడు. మేడ మీద గదిలో మంచానికి అడ్డంగా పడుంది సుజాత. ఆమె వేసుకున్న నిద్రమాత్రలు నెమ్మది నెమ్మదిగా పనిచేస్తున్నట్లున్నాయి. ఇప్పుడు ఆమె మనసు ప్రశాంతంగా ఉంది, తృప్తిగా ఉంది, హాయిగా ఉంది. ఆ ప్రశాంతతలో, ఆ నిశ్శబ్ద వాతావరణంలో కింద నుంచి రమేష్ గొంతు వినిపించింది ఆమెకు. కళ్ళు వాలిపోతున్నాయి. శరీరం గాల్లో తేలిపోతున్నట్లుంది. ఎవరిదా స్వరం? తన రవిదా? విరక్తిగా నవ్వుకుంది. తన పిచ్చి. రవంత ప్రేమగా దేనికి పిలుస్తాడు? తన పగ తీర్చుకోవడం కోసం, ప్రతీకారం తీరడం కోసం తనని సాధనంగా వాడుకున్నాడు. తన తండ్రి మీద, తాత మీద, పుణ్యమూర్తి గారి మీద కసి తీర్చుకునేందుకే తనని ప్రేమించినట్లు నటించాడు. ఆమె అతి కష్టం మీద మంచం దిగింది. శరీరం తూలిపోతోంది. కళ్ళు మూసుకుపోతున్నాయి. నో, తనని ఎవరూ కలవకూడదు. తను చచ్చిపోవాలి. తలుపుకి సుజాతకి మధ్య దూరం 10-15 అడుగులు మాత్రమే. ఆ దూరం దాటి తలుపు గడియగాని పెడితే ఆమె జ్యోతిలాగే ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది. కానీ అప్పటికే రమేష్ గదిలోకి చేరుకున్నాడు. సుజాత నేలకి వరగబోతోంది. సుజా. రవి గావుకేక వేశాడు. ఎంత పనిచేశావు సుజా. నేను పాపాత్ముండని నిరూపించేందుకే ఈ పనిచేశావు. రవి ఆమెను 2 చేతుల మీదుగా ఎత్తుకుని వెనక్కి పరిగెత్తాడు. తోటలోని చూస్తుంటే మాలి గాబరాగా పరిగెత్తొచ్చాడు. అమ్మాయి గారికి ఏం జరిగింది బాబు? గాబరాతో ప్రశ్నించాడు. సుజాని లలిత నర్సింగ్ హోమ్కి తీసుకెళ్తున్నాను. ఎవరైనా వస్తే అక్కడికి రమ్మను. సుజాతని చూడగానే డాక్టర్ లలిత కంగారు పడింది. సీరియస్ కేస్. ఇంతవరకు ఏం చేస్తున్నారు? వెంటనే తీసుకురావాల్సింది. డాక్టర్. రవి చొప్పున ఆవిడ చేతులు పట్టుకున్నాడు. ఎంత సీరియస్ అయినా సుజాతని మీరు బ్రతికించాలి డాక్టర్. సుజాతకి ఏదైనా జరిగితే నేను బ్రతకలేను డాక్టర్. రవి కన్నుల్లో నీటి పొరలు చూసి ఆవిడ జాలిపడింది. డోంట్ ఫియర్ మై బాయ్. ఆ అమ్మాయి నీకేమవుతుంది? ఆమె నా భార్య డాక్టర్. షీ ఈజ్ మై వైఫ్. రవి ఆవేశంగా చెప్తున్నంతలో కుమార్, రాజేంద్ర, మిగతా వారు ప్రవేశించారు. అమ్మాయికి తెలివొచ్చింది. ప్రాణగండం తప్పింది. వెళ్ళి చూడండి. డాక్టర్ బయటకొస్తూనే నవ్వు ముఖంతో చెప్పింది. ఆవిడ అలా చెప్పగానే కిషోర్ ఆనందం పట్టలేని వాళ్ళ విజిల్ వేశాడు. సుజాకి తెలివొచ్చింది, సుజాకి తెలివొచ్చింది. అబ్బాయిలు అమ్మాయిలు కలిసి సంతోషంగా అరుస్తున్నారు. రవి ఆత్రంగా ముందుకు పరిగెత్తాడు. గుమ్మం దాకా వెళ్ళినవాడు ఎవరో పట్టి ఆపేసినట్లు ఆగిపోయాడు.
ఏం రవి, ఆగిపోయావేం? అమ్మాయి ముందు నిన్ను చూస్తేనే ఆనందపడుతుంది. రాజేంద్ర అతడి భుజం మీద చేతిని వేసి నొక్కి అన్నాడు. లేదంకుల్, ఇప్పుడు నన్ను చూస్తే సుజాతకి అసహ్యంగా ఉంటుంది. మీరంతా వెళ్ళి జరిగిందంతా చెప్పండి. సుజా నన్ను పిలిస్తే వస్తాను. నీ ప్రేమకు సాక్షి నీ డైరీ రవి. దాన్ని సుజాకు చూపిస్తాను. ఆ డైరీ చదివితే ఆమెని నువ్వెంతలా ఆరాధించింది స్పష్టమవుతుంది. అనవసరంగా బాధపడకు. కిషోర్ మిత్రుడి భుజాన్ని తట్టి లోపలికి నడిచాడు. లోపల సుజాత అందర్నీ ఆవేదనగా ప్రశ్నిస్తోంది. నన్నెందుకు బతికించారు? మీ పగలకి ప్రతీకారాలకి నన్ను వినియోగించుకున్నంతకాలం వినియోగించుకున్నారు. అయినా నేను ఎవరిని నిందించలేదు. చచ్చిపోవాలని నిర్ణయించుకున్నాను. ఈ నిర్ణయం కూడా మీకెవరికి ఇష్టం లేదా? సుజా, కుమార్ ఆమె దగ్గరగా వెళ్ళాడు. ప్రేమగా ఆమె శిరస్సు నిమిరాడు. నిన్ను బ్రతికించింది మేం కాదమ్మా, నీ భర్త రవే నిన్ను బ్రతికించాడు. రవా? సుజాత క్షణకాలం అయోమయంగా చూస్తుండిపోయింది. అంతలోనే ఆమె కళ్ళు విషాదంతో ముడుచుకున్నాయి. ఇంతకన్నా మరో అబద్ధం చేత కాదా మీకు? రవి నన్ను బ్రతికించాడా? ఎలా నమ్మమంటారు? అతను నన్ను ప్రేమించినట్లు నటించిందే తన పగ నెరవేరడం కోసం. అలాంటి మనిషి నన్ను బ్రతికించాడా? ఆ భాగ్యం నాకు లేదు. నేను ప్రేమించానే కానీ రవి ప్రేమించలేదు. ప్రేమ గుడ్డిదంటారు. ఆ గుడ్డితనంతో అతను పలికే ప్రతి పలుకు ప్రేమే అని నమ్మాను. సుజాత వెక్కి వెక్కి రోదించసాగింది. సుజా, కిషోర్ ఆమె శిరస్సుపై చేతిని వేశాడు. ఈ డైరీ చదివితే రవి నిన్నెంతగా ఆరాధించాడో, ఈ రాగద్వేషాల మధ్య వాడెంత చిత్రవదని అనుభవించాడో అర్థమవుతుంది. కిషోర్ మాటలకి ఏడుస్తున్న ఆమె చివ్వున తలెత్తి డైరీ వంక చూసింది. డైరీ జీవితానికి ప్రతిబింబం లాంటిది సుజా. రవి పవిత్ర ప్రేమికుడు అవునో కాదో చదివి తెలుసుకో. కిషోర్ డైరీ సుజాత చేతికి అందించాడు. సుజాత డైరీ పూర్తిగా చదివి కిషోర్ ముఖంలోకి చూసింది. రవి ఇప్పుడు ఎక్కడున్నాడు? బయటున్నాడు సుజా. నువ్వు క్షమించానని చెప్తేనే గాని నీ ముఖం చూడలేనని అంటున్నాడు. కిషోర్ ఆత్రంగా చెప్పాడు. అతన్ని రమ్మను కిషోర్. సుజాత ఆ మాట అనేసి వెంటనే కళ్ళు దించుకుంది. మనమంతా బయటికి వెళదాం. అబ్బాయిలు అమ్మాయిలు బయటికి నడవండి. పుణ్యమూర్తి గారు మీసాల చోటన ముసిముసి నవ్వులు నవ్వేసుకుంటూ కుర్రాళ్ళని బయటికి తోశారు. అందరూ బయటికి నడిచారు. వాళ్ళని చూడగానే రవి కళ్ళు ప్రశ్నార్థకంగా ముడుచుకున్నాయి. సుజా నీకోసం ఎదురు చూస్తోంది, దయచేయి నాయనా. కిషోర్ పెంకిగా కన్ను కొడుతూ చెప్పాడు. కిషోర్, రవి ఉద్విగ్నతతో అతడి చేతిని పట్టుకున్నాడు. రవి వార్డు లోపలికి వెళ్ళాడు. సుజాత కన్నులు అతని కోసమే ఆత్రంగా ఎదురు చూస్తున్నాయి. అతను లోపలికి రాగానే ఎక్కడి వాడక్కడే నిలిచిపోయాడు. ఆ ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. అతని కళ్ళల్లో ఇంకా సంశయం తొంగి చూడడం గమనించిన సుజాత మెల్లగా నవ్వింది. ఆ చిరునవ్వు ప్రేమకు స్వాగతంలా తోచిందతడికి. ఇంతటితో ప్రేమ నీ విలువెంత అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.